వెయిట్ డోంట్ స్క్రోల్. ఫోన్ స్క్రోల్ చేయడం వలన మీ బ్రెయిన్ కి బర్డెన్ అవుతుంది. ఎలాగో చెప్తాను ఇవాళ, జస్ట్ వినండి. 1 minute వీడియో. మీరు ఫోన్ ని కంటిన్యూస్ గా ఒక 30 minutes అలా స్క్రోల్ చేస్తూ చూస్తే జరిగే సైంటిఫిక్ ప్రాబ్లం ఏంటో ఇవాళ చెప్తాను. నంబర్ 1 వచ్చి ఐస్ కి స్ట్రెయిన్ అవుతుంది. దానివల్ల డ్రైనెస్ పెరుగుతుంది. మనం స్క్రీన్ అలా బ్లింక్ చేయకుండా చూడడం వలన ఐస్ డ్రై అవుతాయి, స్ట్రెయిన్ అవుతుంది. నంబర్ 2 వచ్చి నెక్. హెడ్ డౌన్ చేసి పోస్చర్ వలన నెక్ పెయిన్ అండ్ ఈవెన్ స్పైన్ మిస్అలైన్మెంట్ కూడా వస్తుంది. నంబర్ 3 వచ్చి పువర్ బ్లడ్ సర్క్యులేషన్. లాంగ్ సిట్టింగ్, చాలా మంది అయితే కమ్మూడ్ లో కూర్చొని అలా ఫోన్ చూస్తారు. దాని వలన లెగ్స్ కి ప్రాపర్ బ్లడ్ ఫ్లో లేదు. రిస్క్ ఆఫ్ క్లాట్ ఫార్మేషన్ అన్నది పెరిగిపోతుంది. నంబర్ 4 వచ్చి మెంటల్ హెల్త్ ఇంపాక్ట్. కంటిన్యూస్ గా స్క్రోల్ చేయడం వలన డోపామైన్ అయితే స్పైక్ చేస్తుంది, ట్రిగర్ చేస్తుంది. బట్ తర్వాత సడన్ గా క్రాష్ అవుతుంది. యాంగ్జైటీ అండ్ మూడ్ స్వింగ్స్ వస్తాయి. నంబర్ 5 స్లీప్ ఇష్యూ. ఈవినింగ్ అయ్యేసరికి స్క్రీన్ లైట్ వలన మెలటోనిన్ హార్మోన్ సప్రెస్ అవుతుంది. సో ఏమవుతుంది, స్లీప్ అన్నది డిస్టర్బ్ అవుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఫోన్ స్క్రోలింగ్ అన్నది ప్యాసివ్ గా ఉంటే బ్రెయిన్ టైర్డ్ అవుతుంది, బట్ బాడీ ఇన్యాక్టివ్ గా ఉండి వర్స్ట్ కాంబో అన్నమాట. సో 30 minutes స్క్రోల్ చేయడం వల్ల హెడేక్, ఐ స్ట్రెయిన్, నెక్ పెయిన్, యాంగ్జైటీ, బ్యాడ్ స్లీప్ ఇవన్నీ వస్తాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక పావుగంట చూడండి, సెకండ్స్ అండ్ అట్లీస్ట్ గ్యాప్ ఇవ్వండి. 2 నిమిషాలు ఇస్తే ఇంకా మంచిది. అండ్ కొంచెం దూరంగా ఫోన్ పెట్టి చూడండి. తర్వాత కొంచెంసేపు స్ట్రెచ్చింగ్ అన్నది చెయ్యండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ బ్రెయిన్ అండి. ఫోన్ వాడడం అన్నది మనకి ఒక అలవాటు అయిపోయింది. సో కొంచెం అవాయిడ్ చేయండి. అవసరమైనప్పుడు వాడండి, లేదా బోర్ కొట్టినప్పుడు వాడండి. ఒక 10 నిమిషాలు వాడి మధ్యలో గ్యాప్ అన్నది ఇవ్వండి. నమస్తే.